ఒక విషయం అయితే చాలా స్పష్టంగా చెప్పాలి. భారత జవాన్లకి సెల్యూట్ చేయాల్సినటువంటి సమయం ఇది. కేవలం సరిహద్దు రాష్ట్రాలు మినహా మిగతా దేశమంతా కూడా చాలా ప్రశాంతంగా నిన్న రాత్రి నిద్రపోగలిగింది అంటే దానికి భారత త్రివిధ దళాలు చూపించినటువంటి తెగువ సాహసం మాత్రం చాలా స్పష్టంగా నిన్న రాత్రి పడుకునే ముందు వార్ కి సంబంధించిన వార్త చూసి కూడా కాస్త ఆందోళన కలిగినా నేను ప్రశాంతంగా పడుకోగలిగాను. దానికి కారణం మన సైన్యం చూపించినటువంటి చొరవ. పాకిస్తాన్ ఎన్ని రకాలైనటువంటి చిత్తులు ఎత్తులు వేసినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా సక్సెస్ఫుల్ గా బ్రేక్ చేయగలిగింది మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ దళాలు. త్రివిధ దళాలు కూడా రాత్రంతా కూడా నిద్ర లేకుండా కూడా గడిపాయి. పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రతి చర్యని కూడా చాలా సక్సెస్ఫుల్గా అటాక్ ఇవ్వగలిగాయి, కౌంటర్ అటాక్ ఇవ్వగలిగాయి. దాంతోపాటుగా పాకిస్తాన్కి సరైనటువంటి ధీటైనటువంటి జవాబు ఇవ్వడం కోసం కరాచీని కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి అన్నది రాత్రి అందినటువంటి సమాచారం. అయితే పాకిస్తాన్లో ఇప్పటికే మనకి కేవలం సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాక్అవుట్ మాత్రమే ఉంది. కానీ పూర్తిగా ఈరోజు పాకిస్తాన్ బ్లాక్అవుట్లోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. అక్కడ ఇంటర్నెట్ పనిచేయట్లేదు. దాదాపుగా ఒక అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ అవుతోంది. అక్కడి నుంచి ఏ రకమైనటువంటి సమాచారం కూడా అందట్లేదు. అటువంటి ఒక సిచ్యువేషన్ ఈ రోజు పాకిస్తాన్ ఇప్పటికీ కూడా ఇండియా పాకిస్తాన్ పౌరుల మీద, పాకిస్తాన్ లో జనావాసాల మీద దాడులు చేయడం ఏ మాత్రం భారత్ ఉద్దేశం కాదు. మీరు చేస్తున్న దుశ్చర్యలను తిప్పి కొట్టడమే భారత్ లక్ష్యంగా కనిపిస్తోంది.